శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్ఠానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇక్కడ మనలో ఉన్న చక్రాల గురించి, అంటే ఒక్కొక్క చక్రము దేనికి అంటే మనం పంచభూతాలు అంటున్నాం కదా, వాటికి దేనికి ఇది రిలేటెడ్ అని చెప్పడానికి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. మూలాధారం భూతత్వము, మణిపూరము జలతత్వము, స్వాధిష్టానము అగ్నితత్వము, ఇక హృదయం అనేది ఆకాశం అంటే వాయువు, విశుద్ధి ఆకాశము, ఆజ్ఞాచక్రము మనస్సు తత్వం అని చెప్పడానికి. ఇవన్నిటినీ దాటి ఆవిడ సహస్రార పద్మంలో శివశక్తైక రూపిణిగా ఉంటుంది. అంటే అక్కడే ఒక్కటి ఉండదు, మళ్ళీ ఇక్కడ అంతా ఒంటరిగా ప్రయాణం చేసినా కూడా మూలాధారం నుంచి అక్కడికి వెళ్ళి ఆవిడ ఆ పతితోటి చక్కగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే ఇదంతా తపస్సు అనుకోండి, ఈ తపస్సు చేసి ఆవిడ సహస్రారంలో ఆ పతిని చేరుకుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ ఈ బయట చక్రాలకి మనకంటే మనం మామూలుగా మన శరీరంది చూసినా కూడా ఈ మూలాధారం ఎక్కడుందో తెలుసు కదా, అది భూతత్వం. అంటే అది స్థిరత్వం లేకపోతే మనం కూర్చోలేము, అసలు సరిగా కూర్చోలేకపోవడానికి మూలాధారం అనేది మనకి సరిగా లేకపోతే ఆ చక్రము మనం సరిగా కూర్చోలేంట. నిలకడగా కూర్చోటం కానీ, కూర్చోటంలో ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా మూలాధారం చక్రము సరిగా లేకపోతే వస్తాయి. మణిపూరము జలతత్వము, కొంచెం పైన దాని మీద ఈ మణిపూరం అనేది ఉంటుంది, అక్కడ జలతత్వం ఉంటుంది. అంటే మనకు గనక ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, యూరిన్ ట్రాక్ కానివ్వండి, అవన్నిటికీ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ చక్రము అస్తవ్యస్తంగా ఉన్నట్టు అనమాట. తర్వాత స్వాధిష్టానం అగ్నితత్వం, అంటే ఈ బొడ్డు దగ్గర కొంచెం కింద అక్కడ ఈ అగ్ని, అంటే మనం తినే అన్నము జీర్ణమయ్యేది అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఆ చక్రానికి సంబంధించి. ఇప్పుడు రేఖీ నేర్చుకున్న వాళ్ళైతే హాయిగా ఆ చక్రాలకి ఎనర్జీ ఇచ్చుకుని దాన్ని సరి చేసుకోవచ్చు. లేని వాళ్ళ సంగతి ఎలాగా, అమ్మవారిని పట్టుకోవటమే, లేదా రేఖీ తెలిసిన వాళ్ళ చేత రేఖీ చేయించుకోవటం, లేదా ఈ అమ్మవారిది ఈ శ్లోకం కూడా చదువుకోవచ్చు. ఈ చదువుకుని అమ్మ సరి చెయ్యమ్మ అంటే ఆవిడ సరి చేస్తుంది. అలా అంటే అమ్మ ఎందుకు ఇలా అన్నీ ఇచ్చిందంటే, తన భక్తుడైన వాడు దేనివల్ల కూడా బాధపడకుండా ఉండడానికి అనేక మార్గాలు చూపిస్తుంది అమ్మ. పొట్టిగానే ఏదో నేను చెప్పేసి నన్ను పట్టుకో అని చెప్పలేదు ఆవిడ. వాడికి పొట్టలో అన్ఈజీగా ఉందనుకోండి, పాపం వాడు ఏం చేస్తాడు, అక్కడ అమ్మనామము అందుకని అమ్మ ఏమందంటే, అంటే ఇక్కడ అమ్మనామం చెప్తే అది పోతుంది కదండి అంటే, అంతటి దృఢ విశ్వాసం ఉన్నప్పుడు ఏం పర్వాలేదు. చూడండి మన మనసు ఏమనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఎందుకు వస్తుందో ఏంటో, సరే ఏదన్నా మంత్రం పట్టుకుంటే పోతుందేమో, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేద్దామా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం, మన దగ్గర ఉన్న అమ్మనామం మనకి అప్పుడు స్ఫురణకు వస్తోందా రాదా అన్నది కాదు, ఇంకో దాని మీదకి మనసు పోతుంటుంది. అది సహజ లక్షణం. ఎందుకంటే ఎన్నో జన్మల విషయవాసనలు మనలో ఉండటం వల్ల మనకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అనిపిస్తోంది కాబట్టి అది సహజ లక్షణం అనుకోకండి. సాధనలో వెళ్ళేవాళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు నెమ్మదిగా పైమెట్టుకు ఎక్కాలి తప్ప, మళ్ళీ ఇది సహజ లక్షణం అన్నారు కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాం అనుకోకండి. దాని నుంచి ఒక మెట్టుకు వెళ్ళాలి. నాకేం పర్వాలేదు, అమ్మనామని చెప్పాను కాబట్టి, అమ్మ ఎక్కడుంది, శివశక్తైక రూపిణిగా ఉంది అంటే ఈ వీటన్నిటిలో అమ్మే కదా ఉంది. మధ్య సంస్థ హంసవతి, మళ్ళీ లలితలోకి వెళ్లాల్సి వస్తుంది, ఇద్దరు ఆవిడే కదా. కాబట్టి అలా పట్టుకున్నా నష్టమే లేదు. అమ్మ నామం పట్టుకుని ఆ ప్లేస్ లో చేతులు పెట్టుకుని అయినా సరే, లేదా అలా కూర్చుని అమ్మ నామం చెప్పుకుంటూ అమ్మ ఇది నన్ను బాధిస్తోందమ్మా అన్నా సరే ఏమీ పర్వాలేదు. అయితే కొంత
భేద దృష్టి ఉన్న వాళ్ళ కోసం అమ్మ ఇవన్నీ చెప్పింది. తప్పేం లేదండి, ఆవిడ చేసుకోవచ్చమ్మా, నువ్వు అది కూడా చేసుకోవచ్చు అని. ఏదైనా అమ్మ నామమే కదండి. ఆ స్పృహ ఉన్నప్పుడు మనము ఈ శ్లోకం చెప్పుకున్నా నష్టం లేదు, అమ్మ నామం చెప్పుకున్నా కూడా నష్టం లేదు. తర్వాత ఈ వాయుతత్వం, ఆకాశం. ఎందుకని ఆకాశం ఇక్కడ అంటే వాయుతత్వం హృదయానికి చెప్పారు? ఎక్కడికి విహరిస్తుందండి? వాయు మార్గంలో కదా మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతున్నాం, ఏ దేశానికైనా ఏ ప్లేస్కైనా. అలాగే ఈ మనస్సు అనేది ఒక చోటు ఉంటుంది. ఏంటంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది. ఇది వింటూనే ఉంటాం కానీ మనసు ఎక్కడ ఉంటుంది అది అందుకని ఎంత చక్కగా చెప్పింది అమ్మ. తర్వాత విశుద్ధి చక్రం అంటే మన గొంతు, అక్కడ ఆకాశతత్వం. అంటే ఇక్కడ ఎందుకు ఆకాశతత్వం అన్నారు అంటే, శబ్దాలను గ్రహించేది ఏది గ్రహిస్తుందండి? వాయువు మూలంగానే శబ్దం వస్తుంది. ఇవన్నీ కలిపితే కింద నుంచి చక్రాలన్నిటిలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగితే ఈ మన విశుద్ధి నుంచి ఒక మాట అంటే ఒక అక్షరం బయటకు వస్తుంది. అందులో ఎక్కడ తేడా జరిగినా కూడా అక్షరం మనము స్పష్టంగా పలకలేము. స్పష్టంగా పలకాలి అంటే ఈ కింద ఉన్న 3 చక్రాలు 4 చక్రాలు కూడా సవ్యంగా పనిచేయాలి. ఆ వాయువు అనేది దాని గుండా అంటే సక్రమంగా ప్రయాణించినప్పుడే ఒక అక్షరం మనకి బయటకు వస్తుంది. చిన్నపిల్లల్లో మొత్తం చక్రాలు సరిగ్గా ఇంకా అప్పటికి ఫామ్ అవ్వవు కాబట్టి వాళ్ళు కొన్ని అక్షరాలు రాని లకారం పలకటం ముద్దుగా అలా పలుకుతారు. వాళ్ళు ఎప్పుడైతే చక్రం అంతా అయిపోయి చక్కగా ఉంటుందో, కల్మషం లేదు కాబట్టి అప్పుడు వాళ్ళ మాటలు తర్వాత స్పష్టంగా వస్తాయి. ఆ తర్వాత కల్మషం చేరి చక్రాలకి తేడా చేస్తుంది. అందువల్ల అలా ఉంటుంది. అందుకని మనము ఈ విశుద్ధి చక్రం సరిగ్గా ఉండాలి అంటే విశుద్ధి చక్రాన్ని కూడా మనము ఎప్పటికప్పుడు ఇది చేసుకోవాలి. కొంతమందికి మొహమాటంగా ఉంటుంది, లోపల ఏదో చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు మన గ్రూపులో చాలా మంది ప్రాబ్లం అదే కదా, చెప్పలేరు అంటే వీళ్ళకి విశుద్ధి చక్రము సక్రమంగా లేదు, సరి అయిన దిశలో పనిచేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు? సందేహాలు, అయ్యో చెప్తే ఏమనుకుంటారు, చెప్పకపోతే ఏమనుకుంటారు, ఇందులోనే ఉంటుంది. ఈ లోపల ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది మనకి. సందేహంగానే ఉండిపోతుంది. సందేహాలు ఉండిపోతే ఏమవుతుంది? మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. కాబట్టి సందేహ నివృత్తి చేసుకుంటేనే విశుద్ధి చక్రము సరిగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ విశుద్ధి చక్రాన్ని బాగా ఎనర్జైజ్ చేయండి. అప్పుడు మీకు సందేహం లేకుండా మీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పగలుగుతారు. మీ పిల్లలదైనా చూసుకోండి, మీరు పిల్లలు ఏదైనా చెప్పలేకపోతున్నప్పుడు అప్పుడు మీరు ఆ పిల్లలకి ఆ విశుద్ధి చక్రాన్ని ఎనర్జైజ్ చేయండి. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళ మనసులో ఉన్న మాట స్పష్టంగా బయటికి చెప్పగలుగుతారు. ఎవరు చెప్పలేకపోతున్నారు సందేహాలు అంటే ఇదే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ విశుద్ధి చక్రాన్ని బాగా ఇది చేసుకుంటే అన్ని సందేహాలు తీరుతాయి. మన మాట ఏమిటో పక్కవాడికి తెలుస్తుంది, గొడవలు లేకుండా ఉంటాయి, స్పష్టత అనేది ఉంటుంది. ఇహ ఆజ్ఞాచక్రం, ఇక్కడ మనస్తత్వం అన్నారు. ఆజ్ఞాచక్రం అనేది చాలా ముఖ్యమైనది అన్నారు. మన ధ్యానానికి కానీ దేనికైనా కూడా మనము ఈ ఆజ్ఞాచక్రంలోనే మన యొక్క దైవాన్ని కానీ గురువుని కానీ ఎవరినైనా అక్కడ ఆరాధిస్తాం. మొదటి స్టేజ్లో అంటే ఎక్కడ ఎలా చేసినా ఆజ్ఞాచక్రం అనే దానికి కొంత ప్రాముఖ్యత ఇచ్చారు. మనస్సులో కూడా చేస్తారు కొంతమంది. ఆజ్ఞాచక్రానికి ఉన్నంత ఇది కాకుండా మొదటి స్థానం ఇది ఇచ్చారు. ఆ తర్వాత మనం నెమ్మదిగా మనం సహస్రారానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ విధంగా ఆజ్ఞాచక్రంలో అంటే అక్కడి నుంచి ఈ బయట ప్రపంచానికి కనపడేది అది. కాబట్టి అందరూ కూడా పిల్లలు కూడా కొంచెం కనపడే బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ బొట్టు పెట్టుకోవట్లేదో మీలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కొంత ఎదురున్న వాళ్ళు అయితే మీ శక్తిని వాళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఆ ఆజ్ఞాచక్ర స్థానంలో తిలకం అంటే ఇంతకుముందైతే మనకి కుంకుమ ఉండేది, తిలక ధారణ అనేది ఉండేది. సరే కాలమాన పరిస్థితులు బట్టి కొన్ని స్టిక్కర్లు వచ్చేసాయి. కాబట్టి ఆ స్టిక్కర్ పెట్టుకున్నా కింద ఎప్పుడూ కూడా ఆ దేవుడి బొట్టు లేకుండా బయటికి వెళ్ళకండి. అది మీకు రక్షణ, మీ శక్తికి రక్షణ. మీలో శక్తి బయటికి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ నలికి లాంటి ఆ బొట్టు బిళ్ళ బదులు కొంచెం కనపడితే మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. సరే అర్థం చేసుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళని మనం ఏం చేయలేం కదా, చెప్పగలుగుతాం కానీ ఇంకేం చేయగలుగుతాము. అందుకనే మొక్కై వంగంటే మానై వంగుతుందా అని మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్తే కనీసం లొంగుతారేమో అని ఆశ. ఇక పెద్దవాళ్ళకి పెద్ద పిల్లలు అయ్యాక వాళ్ళకి చెప్తే ఏం లాభం, చెప్పకపోతే ఏం లాభం అన్నట్టు. కానీ ఏం చేస్తాం, తల్లులుగా చాదస్తం ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి చెప్తూనే ఉంటాము. సరే విన్నవాడికి విన్నంత
ఆ విధంగా ఆజ్ఞా చక్రాన్ని కూడా ఎప్పుడు కూడా అయితే ఇక్కడ మనకి ఇంకో అనుమానం రావచ్చు. మరి అయితే పూర్వ సువాసినులు పెట్టుకోరు కదండి, ఎందుకంటే వాళ్ళకి శక్తి అనవసరం. అప్పుడు ఆ శక్తి అనేది వాళ్ళకి ఉండకూడదు కాబట్టి వాళ్ళకి, అంటే ఆ శక్తి వేరు, దైవాన్ని అనుగ్రహించే శక్తి వేరు, దైవం ఇచ్చిన మన అనుగ్రహ శక్తి వేరు. ఆ శక్తి వేరు, ఇక్కడ మనకు ఉండవలసిన శక్తి వేరు. అంటే మనము ఇక్కడ ఉన్న అంటే సువాసినికి వాటికి తేడా ఉంటుంది. ఆ శక్తి వేరు కాబట్టి పూర్వ సువాసినులకి దాన్ని నిషిద్ధం చేశారనమాట. అది దానికి చాలా పెద్ద కథ ఉంటుంది. మనం ఇప్పుడు చక్రాల గురించి ఇది మాట్లాడుకున్న సమయం వచ్చినప్పుడు దాని గురించి చేసుకుందాం. కానీ ఇక్కడ బొట్టు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత చెప్తున్నారు మనకి. కాబట్టి తప్పకుండా కూడా అందరూ కూడా కాస్త కనబడట్టు పెట్టుకుని ఆ కుంకుమ ధారణ ఏదైతే ఉంటుందో ఆజ్ఞాచక్ర అంటే 2 కనుబొమ్మలకి మధ్యకి కొంచెం పైన కుంకుమ ధారణ కంపల్సరీగా చేయండి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అది పెట్టుకోకుండా అసలు బయటికి కూడా వెళ్ళకండి. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ కలి ప్రపంచంలో దుష్ట శక్తులు మనకి కనపడేవి కొన్ని అయితే, కనపడనివి ఇంకొన్ని సూక్ష్మ ప్రపంచంలో ఉన్నాయి కొన్ని. అవి మనని ఆవహించకుండా మన రక్షణ పొందాలి అంటే, సుఖమంగా ఉండాలి అంటే ఈ కుంకుమ ధారణ అనేది ఉత్తమమైన ఆయుధం అందాం. కాబట్టి అందరూ కూడా కుంకుమ ధారణ చేయండి. కాబట్టి ఇవన్నిటినీ ఆవిడ దాటుకుని ఆ కింద నుంచి అలా వచ్చి ఈ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అది శిరస్సు మధ్యన ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1000 అంటే అనంతమని, అక్కడ అనంతమైన ఒక పద్మం ఉంది. అనంత రేకులు కలిగిన పద్మం ఉంది, పెద్దది. ఆ పద్మం యొక్క నడిబొడ్లు అంటే శ్రీచక్ర మధ్యవాసిని అంటున్నాం కదా, బిందు మండల వాసిని అంటున్నాం కదా, ఆ బిందు రూపంలో ఉండే అక్కడ ఆ అమ్మ ఒక్కతి లేదు, శివశక్తైక రూపిణి పతితో కలిసి చక్కగా విహరిస్తోందిట అక్కడ. అంటే మనం ఆ స్థానానికి వెళితే మనకి ఆ అమృతధార అనుభవంలోకి వచ్చి మనకు కూడా ఆ శివశక్తైక రూపిణి యొక్క దర్శనం లభిస్తుంది. ఆ ఆనందం మనం పొందగలుగుతాము. ఇక్కడ మూలం కూడా మనం చెప్పుకున్నాం కదా, అంటే చక్రాలు మన లోపలివి, ఈ భూతత్వాలు జలతత్వాలు అనేది కొంత, ఎందుకంటే ఒక అవగాహన కోసం చెప్పారు. అసలైనది ఏంటి అంటే మనం చక్రాలతోటి ఆ చక్రాలన్నీ సవ్యంగా పనిచేసేటట్టుగా చూసుకోవాలి. లలిత చక్కగా శ్రద్ధగా చదివే వాళ్ళకి ఆటోమేటిక్గానే చక్రాలు సవ్యంగా అవుతాయి. అందుకనే అనేది తమో గుణం లేకుండా లలిత సహస్రనామం చదవాలి. తమో గుణంతో నడ్డి కిందకి పెట్టేసో వంచేసి ఇటు పదిలేసి అటు చేస్తే చక్రాలలో సరిగ్గా ప్రసరణ జరగదు. అందువల్ల లలిత సహస్రనామం అవి చదువుతూ ఉన్నప్పుడు మనం ఆ నడుముని స్ట్రైట్గా పెట్టి శ్రద్ధగా చదివితే అప్పుడు ప్రసరణ సరిగ్గా జరిగి ఆ చక్రాలు కరెక్ట్ దిశలో అంటే కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అయితే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కాబట్టి ముందు హనుమాన్ చాలీసా నేర్పించినా నెమ్మదిగా ఒక వయసు వచ్చేసరికి వాళ్ళకి రోజుకు 2 లైన్ల చొప్పున పిల్లలు గనక ఈ లలితా సహస్రనామం అనేది నేర్పిస్తే, అంటే ఈ సెలవు రోజుల్లో వాటిల్లో వాళ్ళకి సమయం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ 2 లైన్లు కొంత దోషాలు వస్తున్నా కూడా వాళ్ళ చేత చదివిస్తూ ఉంటే అది వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో మంచిది. ముందరే చిన్నప్పుడే వాళ్ళు పలకలేరు కాబట్టి మనం హనుమంతుడిని పట్టుకున్నాం. హనుమంతుడు అంటే ఎవరో తెలుసు కదా, మళ్ళీ హనుమంతుడు శివశక్తైక రూపమే, తోక అమ్మవారు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి శివుడు అమ్మ ఇద్దరు ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామిని పిల్లలకి రక్షగా చెప్పారు. అలా కూడా నేర్పించవచ్చు. ఏది ఏమైనా సరే పిల్లల్ని చిన్నప్పుడే మనం భక్తి మార్గంలో పెట్టి తీరాలి. ఇందాకే అనుకున్నాం కదా, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని. ఆ విధంగా మనం వాళ్ళకి చేయాలి. ఇంకా ఇందులో ఏం చెప్పాలి మీకు, అమ్మ అలా ఉంటుంది. అంటే ఎక్కడున్నా కూడా చివరికి అమ్మ శివశక్తైక రూపిణిగానే ఉంటుంది తప్ప వేరేగా ఉండదు. మనం ఆ చక్రాలని సవ్యంగా చేసుకుందాం. ఎవరికన్నా ఎక్కడన్నా ఈ చక్రాల్లో ప్రాబ్లం ఉంటే హాయిగా ఈ శ్లోకం నేర్చుకుని చదువుకోండి. తప్పకుండా ఆ చక్రము సవ్యంగా ఉంటుంది. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.